హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. గత 10 సంవత్సరాలుగా కొత్తగా ఇంటి సభ్యులు చేరినా వారి పేర్లు రేషన్ కార్డుల్లో చేర్చే అవకాశం లేకపోవడంతో పలు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించి లబ్ధిదారులను గుర్తించే పనిని ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్తగా పెళ్లైన కోడలు పేరు, అలాగే ఇంట్లో పుట్టిన పిల్లల పేర్లు రేషన్ కార్డులలో నమోదు చేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని కుటుంబాలలో రేషన్ కార్డులలో తల్లిదండ్రుల పేర్లు ఉండి పిల్లల పేర్లు లేకపోవడంతో ఇన్నాళ్ళు వారికి రేషన్ సరుకులు పంపిణీ కాలేదు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన రేషన్ కార్డులో పేరు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం అందలేదు. అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డులలో పేర్లు లేని వారు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. పాత కార్డులలో అదనంగా కుటుంబ సభ్యుల పేర్లను చివరిసారిగా 2016లో చేర్చారు. ఆ తర్వాత మీ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించినప్పటికీ గత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇన్నేళ్లుగా వాటిని పరిశీలించలేదు. మొత్తం 18 లక్షల మందికి పైగా కొత్త లబ్ధిదారులను రేషన్ కార్డుల్లో చేర్చాలని 12 లక్షలకు పైగా కుటుంబాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. కానీ ప్రాథమికంగా పరిశీలించగా 6.68 లక్షల కుటుంబాలు మాత్రమే అర్హులని ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు 1,03,000 మంది లబ్ధిదారులను పాత కార్డులలో కొత్తగా నమోదు చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆధార్ నెంబర్ ఆధారంగా మరెక్కడైనా వారు ఇప్పటికే రేషన్ కార్డులో నమోదై ఉన్నారా అన్న విషయాన్ని కూడా పౌర సరఫరాల శాఖ పరిశీలించింది. ఈ నిర్ణయం వల్ల అర్హులైన వారందరికీ రేషన్ కార్డులలో వారి పేరు చేరి రేషన్ సరుకులు పొందే అవకాశం ఏర్పడింది. కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అర్హులకు ప్రయోజనం కలుగుతోంది. ఒక్కో కుటుంబంలో 2-3 పేర్లను చేర్చాలని దరఖాస్తులు అందాయి. అయితే కొత్తగా చేర్చిన లబ్ధిదారుల సంఖ్యను పరిశీలిస్తే ప్రస్తుతానికి సగటున ఒక్కొక్కరినే లబ్ధిదారుగా చేర్చినట్టుగా తెలుస్తోంది. అదనంగా 1.03 లక్షల మందికి రేషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం పైన ఏడాదికి 31.36 కోట్ల రూపాయల భారం పడుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 1.03 లక్షల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.